అశోక్ గారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనుకోవాలా? లేదంటే సంపత్తి సృష్టించడంలో కూడా అప్పులని కూడా ఇదొక సృష్టి అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అప్పులపైనే పెద్ద చర్చ నడుస్తుంది. హ్మ్. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, దానికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు గాని, 1,00,00,000,00,000 దాటేసింది అప్పు అని చెప్పారు. హ్మ్. సరే, ఇది రాజకీయ విమర్శ అని అనుకుంటాం. కానీ నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మొన్న సావధానంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 1,00,00,000,00,000 అప్పు చేశారు హ్మ్. అని చెప్పారు. హ్మ్. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం, లేదా ఆయన కొంచెం క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తే. ఆయన ఎట్లా పడితే అలా మాట్లాడడు. హ్మ్. మీరు చెప్పకపోతే ఏమవుతుందంటే ఆయన చెప్పింది నిజం అనుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, నాకు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, చంద్రబాబు గారు అప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా, ఎవరు అప్పు చేసినా దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. ఎఫ్ఆర్‌బిఎం లిమిట్స్ ఉంటాయి. అవును. ఎఫ్ఆర్‌బిఎం లిమిట్ దాటడానికి ఎవరికీ రైట్ లేదు. హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2,60,00,000,00,000 బడ్జెట్ కావచ్చు, మనకున్నటువంటి స్ట్రక్చర్‌లో హ్మ్. 45 నుంచి దాదాపు 50,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ అనుమతితో అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ పరిధిలో. హ్మ్. బడ్జెట్ అప్పులు అంటాం దాన్ని. బడ్జెటేతర అప్పులుంటాయి. తర్వాత ఇంకోటేముంటాయంటే, మనకు వివిధ వివిధ బడ్జెటేతర కార్పొరేషన్ అప్పులతో శాఖలకు పాటు సంబంధించి. హ్మ్. కార్పొరేషన్ అన్ని, అది కూడా బడ్జెటేతర అప్పులే. హ్మ్. హ్మ్. కార్పొరేషన్స్ తెచ్చి బడ్జెటేతర అప్పులు అంటారు. హ్మ్. అదనంగా మనం చేసిన పనులకు డబ్బులు లేకుండా పెండింగ్ పెట్టుకోవడం. అవును. పనులు అప్పగిచ్చేస్తాం, పనులు ఇక్కడ బడ్జెట్ బకాయిలు. ఈ 3 రకాలే ప్రభుత్వం మీద భారాలుంటాయి. హ్మ్. ఇప్పుడు బడ్జెట్ పరిధిలోని అప్పులంటే 50,000 కోట్లు పైన చేయడానికి స్కోప్ లేదు. హ్మ్. అయితే ఇప్పుడు ఇప్పుడు మనకు అమరావతి పేరుతో చేస్తున్న 15,000 కోట్లు ఎఫ్ఆర్‌బిఎం సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిమితితో ఇస్తా ఉంది. హ్మ్. ఇది బడ్జెటేతర అప్పులుగానే చూస్తాం. హ్మ్. అది వాళ్ళు ఇస్తారా, మనం ఇస్తారా ఒక చర్చ. అదనంగా ఇప్పుడు ఇది ఏరే లోన్స్ ద్వారా కావచ్చు, లేదా ఇటలీ సంస్థ ద్వారా ఇంకొక 5,000 కోట్లు, మొత్తం 20,3 అంటుంటారు. హ్మ్. కానీ అది ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు వాటికి అమరావతితో చేస్తున్న అప్పులతో సంబంధం లేకుండానే 1,00,000 కోట్లు అంటున్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ గారు. హ్మ్. 1,00,000 కోట్లు నిజమా? ఎలా వస్తుంది? నాకు 1,00,000 కోట్లు అబద్ధం అని చెప్పను. హ్మ్. బడ్జెట్ పరిధిలో 50,000 కోట్లు పైన చేయడానికి అవకాశం లేనప్పుడు బడ్జెటేతర అప్పులు అంత చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా పర్మిట్ చేసింది? ఓకే. సాధ్యమా? దీనిపైన ఒక సావధానమైనటువంటి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. ఓకే. నిజంగా 1,00,000 కోట్లు గాని ఇప్పుడే చేసేసుంటే, ఇది ఒక 1,00,000 కోట్లు మళ్ళీ అమరావతి పేరుతో ఓ 15,000 కోట్లు గ్యారంటీ ప్రపంచ బ్యాంకు. ఇంకా ఇతర ద్వారా, ఇంకొక బ్యాంక్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇదే వివిధ సంస్థ 5,000 దశల కోట్లు, నుంచి. హ్మ్. 21,000 కోట్లు అంట. 20,000 కోట్లు ఈ సంవత్సరం తెచ్చేస్తే 1,20,000 కోట్లు అయిపోతుంది. హ్మ్. దాదాపు 3 ఏళ్లు చేయాల్సింది 1 ఇయర్ చేసేస్తే హ్మ్. భవిష్యత్తు ఏంటి? ఎట్లా పరిణామాలొస్తాయి? సాధ్యమా? అనేది హ్మ్. ఒక ఆందోళన కలిగింది. కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందించాలి. హ్మ్. మొట్టమొదట స్పందిస్తే కాంక్రీట్‌గా ఒక అభిప్రాయం రావచ్చు. కానీ హ్మ్. మొత్తం మీద అప్పులనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ఎక్కువే చేస్తున్నారు. ఓకే. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. 2014 నుంచి 19 చంద్రబాబు గారు చేసిన అప్పుల కన్నా 19-24 జగన్మోహన్ గారి అప్పులు ఎక్కువే ఉంటాయి. 19-24 వరకు జగన్ గారు చేసిన అప్పుల కన్నా చంద్రబాబు గారు ఇంకా ఎక్కువే చేస్తారు. హ్మ్. ఎందుకు అంటే కంటిన్యూ ప్రాసెస్. మనకొస్తున్నటువంటి 1,90,000 కోట్ల ఆదాయంలో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చులున్నాయి. ఆ హ్మ్. ఖర్చులేంటో తెలుసా? దాంట్లో 42,000 కోట్లు ఈ అప్పులకు బకాయిలు కలిగించడం. హ్మ్. అప్పులంటే అప్పులు బకాయిలు పాతవి. ఇప్పుడు ఆ బకాయిలు 42,000 కోట్లు చేసిన తర్వాత కొత్త అప్పు చేయక తప్పదు కదా! హ్మ్. కాబట్టి ఆ రీత్యా అప్పులు నేను అర్థం చేసుకుంటాను. అయితే చంద్రబాబు గారు ప్రశ్నలకి ఎక్కడ గురవుతాడంటే, ఒకటి అప్పులపైన సమాధానం చెప్పాలి. నిజంగా 1,00,000 కోట్లు చేశారా? చేస్తే ఎట్లా చేశారు? హ్మ్. ఎఫ్ఆర్‌బిఎం లిమిట్స్ ఉంటాయి కదా! లిమిట్స్ దాటి చేయకూడదని చెప్పిన మీరు, ఇప్పుడు లిమిట్స్ ఓవర్‌గా డ్రాఫ్ట్ చేసినట్టే కదా! అవును. మీరెట్ట ఇప్పుడు పర్టిక్యులర్ పురంధేశ్వర్ గారు లాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. హ్మ్. 1,00,000 కోట్లు నిజంగా అప్పు చేశారా? 50,000 కోట్లు అప్పు చేసి బడ్జెటేతర అప్పులు చూపించేస్తే దాన్ని కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కంప్లెయింట్ చేశారు కదా! పురంధేశ్వర్ గారు. మరి హ్మ్. 1,00,000 కోట్లని ఆరోపిస్తే నిజమైతే చాలా దారుణం కదా! మీరెట్ట పర్మిషన్ ఇచ్చారు? అవును. లేదా అబద్ధాలు చెప్తారా? ఎట్ట సాధ్యం అవుతుంది అనేది ఒకసారి చూడాలి. దీనిపైన ఓకే. స్పందించాలి. హ్మ్. అయితే ఒకటి వాస్తవం, తెలుగుదేశం పార్టీ ఎక్కువ ప్రశ్నలకు గురి కావడానికి కారణం ఏంటంటే, గతంలో మనం చేసిన యాగి. హ్మ్. యాగి అంటాం. హ్మ్. ఎందుకంటే రియాలిటీని కూడా యాగి చేసి పడేసి శ్రీలంక అయిపోతుంది, అవును. ఇంకోటి అయిపోతుందని మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్న అప్పులు ఏ పరిధికొస్తాయి? హ్మ్. లేదా ఈ అప్పులు ఎలా ఖర్చు పెడుతున్నారు? ప్రయారిటీ బేస్డ్. ఓకే. అప్పులు చేయడం నేను ఒప్పుకుంటాను. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు పప్పులు బెల్లాల్లాగా పనిచేసినాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇదిగో ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాం. హ్మ్. లేదా ఈ ప్రాజెక్టుల మీద పెడుతున్నాం. ఈ 1,00,000 కోట్లు ఏదైతే హ్మ్. అప్పు చేశారో, జనరల్ పరిపాలన జరిపేయడానికి జరిపేస్తున్నారా? హ్మ్. ఆల్టర్‌నేట్‌గా పునరుత్పాదకతని సృష్టించే విధంగా
ఇదిగో ఈ ప్రాజెక్టు, ఇదిగో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉమ్, దీనికి మా కేటాయింపులు, అది జగన్ కి మాకు తేడా, జగన్ నేరుగా బటన్ నొక్కి జగన్ డబ్బులు వేసేసినాడు, మేము అట్లా చేయట్లేదు అని. ఇప్పుడు రెండోది, ఈ 1,00,00,000 పైన అప్పు పట్ల క్లారిటీ ఇవ్వకపోతే కొత్త సమస్యలు తెలుగుదేశం ఎదుర్కొంటుంది. 1,00,00,000 కోట్లు అప్పు చేసినాం ఎందుకని కాదు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 50-60 వేల కోట్లు అప్పు చేస్తే ఉమ్, సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చాడు కదా, మనం దానికన్నా రెట్టింపు చేసేసి ఇవేమీ లేదు కదా. అవును. ఇక్కడ లేని అనుమానాలు వచ్చేస్తాయి. ఇప్పుడు కానీ దీనిపైన ఒక సావధానమైన శ్వేతపత్రాలు చాలా ప్రకటించాడు కదా, అవును. ఇది శ్వేతపత్రం ప్రకటించాలి. నేను చేస్తున్న అప్పుల యొక్క ప్రాధాన్యత ఇది, దానికి నేను కేటాయిస్తున్న డబ్బులు ఇవి, గతంలో లాగా కాదు అని చెప్పకపోతే ఓకే. 1,00,00,000 కోట్లు చేసామన్న అపనింద, ఉమ్, 50,000 కోట్లు చేసిన జగన్ అమ్మఒడి ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చినాడు, ఇంకోటి ఇచ్చినాడు, మనం అవేమి ఇవ్వకుండా 1,00,00,000 కోట్లు ఎందుకు చేసినాం అని విమర్శలకు గురి అవుతారు. కాబట్టి ఉమ్, బుగన గారు సావధానంగా మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఖర్చు చేస్తున్న తీరు పైన ఉమ్, ఒక స్పష్టమైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఉమ్. కేంద్రం స్పందించాలి కదా. కేంద్రానికి సంబంధించి అంటే వాళ్ళు ఇచ్చే నిధులు వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే కేటాయింపులు వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఒకలాగా మాట్లాడుతున్నారు, కేంద్రానికి సంబంధించిన పెద్దలు ఒకలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళేంటి, మేము ఆల్రెడీ ఏవైతే ఏపీకి సంబంధించి రావాల్సినటువంటి వసతులు ఉన్నాయో, పరిమితులు ఉన్నాయో వాటన్నిటి కింద ఇచ్చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఎవరి మాట వాళ్ళదిగా కూడా వినిపిస్తుంది. అంటే కేంద్రంలో బీజేపీ వాళ్ళు అప్పుల పైన ఏం అడగరు, వాళ్ళ పరిమితిలో ఉన్నది వాళ్ళు చేసేస్తారు. అవును. ఎందుకంటే నడుస్తున్న బడ్జెట్ ఇయర్ లో ఉంటుంది, అంతా అంత ముందు ఇయర్ లో అనుకుంటారు. ఉమ్, 46 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఉమ్, కేంద్ర బడ్జెట్, ఉమ్, దాంట్లో 16 లక్షల కోట్లు అప్పులు. ఉమ్, ఇప్పుడు నేను ₹1,00,000 అప్పు చేసుకొచ్చి మీకు అప్పులు చేయొద్దని అశోక్ గారు చెప్తే వింటాడా? ఉమ్, నవ్వుకుంటాడు. నువ్వేమో ₹1,00,000 అప్పు చేసి తెల్లారితో వచ్చి నా దగ్గర కూర్చొని నన్ను మాత్రం అప్పు చేయొద్దు అంటే కుదరదు కదా. 16 లక్షల కోట్లు అప్పు చేస్తా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు నువ్వు చేయొద్దంటే వీళ్ళు వింటారా? అవును. చేయకపోతే నువ్వు ఇవి అంటారు, ఉమ్, కేంద్ర రాష్ట్ర వాటాలో పెంచు అంటారు. కాబట్టి మనకి ఎందుకు ఆ పంచాయతీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారని వదిలేశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా అప్పులపైన ఒక రేపు కొలాప్స్ అయితే ఎవడు దీనికి బాధ్యుడు? definitely. ఖచ్చితంగా దాన్ని చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరి అట్లుంది. ఉమ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. ఉమ్, వాళ్ళకేమో రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ అయిపోవాలి, కేంద్రం ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు. ఉమ్, లాస్ట్ టైం రాష్ట్ర అధ్యక్షురాలు పోయి కంప్లైంట్ ఇస్తే బడ్జెట్ అప్పుల పైన, ఆమె సావధానంగా ఇన్ని కోట్లని వాస్తవాలు చెప్పేసి, ఉమ్, ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే ఒరే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కంప్లైంట్ ఇచ్చారు ఏం చేద్దామని ఆలోచించాల, ఉమ్, దానికి రివర్స్ లో సమాధానం చెప్పింది పార్లమెంట్ లో. అవును. బయట వచ్చి పురంధేశ్వర్ గారు ఏం చెప్పుకోవాల్సింది, కేంద్రాన్ని కూడా జగన్ తప్పుదో పట్టించేసాడని చెప్పి అటు సర్దుకోవాల్సి వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమొస్తున్న సమస్య, రెండోది పైపించి మనకు అనుకూలమైన ప్రభుత్వం, అవును. మన భాగస్వామ్య ప్రభుత్వం, చాలా మందికి ఆశలు ఉన్నాయి పదవుల పైన. ఉమ్, కానీ ఈయంతో ఏడ గొడవ పెట్టేది, వాళ్ళు అర్థం గారు, ఢిల్లీ వాళ్ళు, మన పెద్దలేమో అర్థం గారు, ఉమ్, వీళ్ళతో అడ్జస్ట్మెంట్ కావాలి, ఆశలు ఉన్నాయి, కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడరు. ఆ రకంగా బీజేపీ కూడా తన క్రెడిబిలిటీ ఎందుకు కోల్పోతుందంటే, క్రెడిబిలిటీ తప్పని కాదు, గతంలో మీరు ఏం మాట్లాడారు అప్పులకు సంబంధించి? జగన్మోహన్ గారు అప్పులు విపరీతంగా ఎఫ్ఆర్బి లీడ్స్ దాటారని చెప్పారు, ఉమ్, కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు ఇస్తున్నారని చెప్పారు, ఉమ్, బడ్జెట్ ఏతర అప్పులు వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తుంది అన్ని పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా? ఉమ్. చేసింది పద్ధతి ప్రకారం ఖర్చు పెడుతున్నారా? ఈ చేసిన దానికైతే కేంద్ర ప్రభుత్వం ఆన్సరబుల్ గా ఉందా, లేకపోతే అనుమతితో చేస్తున్నారా? వీటిపైన పురంధేశ్వర్ గారు ఖచ్చితంగా స్పందించాలి. నాకైతే వాళ్ళు స్పందిస్తారని నమ్మకం